పంచి అట్ల కర్ర బాగా కాల్చి వాడికి వాత పెట్టి ఆ తర్వాత వాడి కొట్టు. ఓ మేము ఇలా గొడవ పడ్డానికి కారణం నువ్వు ఇచ్చే స్పిరిటే కారణం. బెస్ట్ మదర్, మంచి అమ్మ. నువ్వు ఒక పని చేయి, కత్తి గొడ్డలి వాళ్ళ చేతికిచ్చి పంపించు. గొడవ పడ్డానికి ఇంకా సౌకర్యంగా ఉంటుంది. ట్రై కరాటే పేరు చెప్పి ఒకళ్ళనొకళ్ళు కొట్టుకు చేస్తున్నారు. ఇలా చేయడానికి పర్మిషన్ ఎవరిచ్చారా మీకు? నేను ఒక విషయం చెప్తున్నాను, మీరు ఇలాగే చేస్తూ ఉన్నారంటే మీ చావు కత్తితోనే ముగుస్తుంది. ఎందుకంటే ఇలా మాట్లాడుతున్నారు? ఇలా చూడు, నేను మాట్లాడుతుంటే నువ్వేంటి మధ్యలో వచ్చి మాట్లాడతావు? వీళ్ళు చదువుకుని ఉద్యోగాలు చేయకుండా ఊళ్ళో అందరి మీద గొడవలకు వెళ్తున్నారు. తిట్టకుండా ఏం చేయాలి? వీళ్ళని ఎత్తుకొని లాలించాలా లేదా ప్రభులాగా మన్నించి వదిలేయాలా? రేయ్, మీ ఇద్దరు ఓ విషయం గుర్తుపెట్టుకోండి. ఈ కుస్తీ కరాటే ఈ రోజుతో వదిలేయండి. రేపటి నుంచి నేను మిల్లుకు వెళ్తా, నాతో పాటు రండి. అర్థమైందా? నానా అదే ఏంట్రా? పిల్లల్ని వెనకేసుకొస్తోంది. ఏంటమ్మా ఇది? మా చపాతి మారుతోంది. రే, ఇప్పటికే చాలాసేపు అయింది, ఇంకా నువ్వు కలగంట ఆపలేదా? వినపడుతున్నాయండి నీకు? కాకపోతే ఫుల్ వాల్యూమ్ పెట్టుకున్న పాటలు వింటా పక్కన వినపడకుండా ఉంటుందా? టోనీ, రే టోనీ, అర్ధరాత్రి పూట మధ్యలో దొరికింటారా? విషయం ఏంటో చెప్పు. ఆ పిల్ల భలే ఉంది కదా. ఎవరు? మినియా? ఆ? ఎలా కనిపెట్టావు? ఈ టైంలో లేపు అడుగుతున్నావు కదా, అప్పుడే కనిపెట్టానులే. వాళ్ళు మహారాజా కాలంలో ఉండేవాళ్ళు. ఇప్పుడేదో చిన్న చిన్న గొడవలతో తప్పించుకుంటున్నాం, తర్వాత తలలు తీయడమే. నేను తనని లవ్ చేయడం గురించి నీ సజెషన్ ఏంటో చెప్పు. నేను మరీ లోకల్గా ఆలోచిస్తాను రా. అరే రాబర్ట్, నీకు తనకి అస్సలు సెట్టే అవదు. ఈ రగ్గడ్నెస్ తోటి అమ్మాయిని అస్సలు పడేయలేం మనం. దానికి నువ్వు కాస్త రొమాంటిక్ గా మారాలి. హలో మిస్టర్ ఫైట్ మాస్టర్, నువ్వేమైనా రొమాన్స్ చేసా సిమిన్ లైన్ లో పెట్టావు? నాకు రొమాన్స్ చేయడం రాదని నీకెవరు చెప్పారా? కావాలంటే నువ్వు సిమి దగ్గరికి వెళ్ళి నా గురించి అడిగి చూడు, అప్పుడు నీకు తెలుస్తుంది. నాకు ఇదే పని మరి. నేను ఇంతేరా. నన్ను ఇలా ఇష్టపడ్డ వాళ్ళు ఇష్టపడితే చాలు. మోహన్ చూడు. ఓ రెబల్ రాబర్ట్. పోరా. రా, నేను నిజంగానే రొమాంటిక్ ఫిలం రా. మూసుకొని పడుకోరా. ఎంత వస్తుంది? చాలు 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 చాలు. వద్దురా. ఏం చేస్తున్నారా మీరు? ఏంట్రా ఇది? సరిగ్గా నువ్వు జరిగి నుంచోరా, నేను 6 కొట్టబోతున్నా. ఇలాగా మీకు స్టెప్ నేర్పించాను. ఈ విధంగానే మీరు కార్నివల్ పర్ఫార్మ్ చేయబోతున్నారు. చెయ్యి ఇలా ఊపాలని చెప్పానా? చాలా ఫ్లెక్స్ చేసి ఆడమని చెప్పానుగా. మినీ చేయడం చూసారా లేదా? మినీ ఆ స్టెప్ ఒకసారి చేసి చూపించు. టచ్ చేయకండి, చెప్తే చాలు. సర్లే మినీ, ఓసారి చేసి చూపించు. 1 2 3 స్టార్ట్. ఉమ్మేస్తే నేను పట్టుకొని చెప్తున్నాను, ఉమ్ముకుంటే వెయ్యి. రా వెయ్. ఏరా ప్లేనింగ్ టాటా చెప్పవా? స్టంప్ ఎగిరిపోయింది, ఇంటికి పోరా. ఈ రోజు ఏమన్నా జరుగుతుందా? బ్యాట్ అండ్ పూర్ గాయ్. ప్రతి గేమ్ నేనే ఫినిష్ చేయాలంటే హౌ? స్టాప్, అందరూ కాసేపు విశ్రాంతి తీసుకోండి. అక్కడ చూడవే, వాడు వచ్చాడు. ఎవరు? కాలేజీలో మన వెంట పడుతూ ఉండేవాడు కదా, వాడేనే. అక్కడ ఉన్నాడు చూడు, అదుకో. డాన్స్ సూపర్. చూసింది నాకేమైనా ఇస్తావుగా? నువ్వేదో ఒకటి చేయవే. కోపంగా ఉంది. నన్ను విసిగిస్తున్నాడు.
రా బెండ్ తీద్దాం. ఏం బాలేస్తున్నా కరెక్ట్ గా వేసాడు, వాడు కొట్టేశాడు. పోరా పోయి తెచ్చుకో. ఎవరైనా త్వరగా ఇలా బాల్ తీయండి. రారా వెళ్దాం. ఆ బ్యాట్ తీసుకో. హాయ్, హాయ్. ఒక హెల్ప్ కావాలి. ఏ వద్దే, కాస్త ఊరుకో. హాయ్. ఏంటి డాన్స్ ప్రాక్టీసా? హా, మన కార్నివల్ కోసం ఒక ఫ్యూషన్ నేనే లీడ్గా ఆడుతున్నాను. మీరు ప్రాక్టీస్ చేయడం చూస్తూనే ఉంటా, కానీ మనకి పరిచయం లేదు కదా. ఎప్పుడో ఒకసారి ఇక్కడ వస్తాం, మనుషులు ఉన్నప్పుడు మాత్రం. తనెవరు? ఇది నా ఫ్రెండ్ శృతి. హా, విషయం ఏంటంటే ఆమె కోసం ఒక హెల్ప్ అడుగుతామని వచ్చాం. ఏమైంది? ఎవరైనా కొట్టాలా ఏంటి? అయ్యో కొట్టక్కర్లేదు, లైట్ గా భయపెడితే చాలు. అక్కడొకడు ఉన్నాడే, వాడు చాలా రోజుగా నా ఫ్రెండ్ని ఏడిపిస్తున్నాడు. అది ఈ రోజే ఆపాలి, అది మీ వల్లే అవుతుంది. అవునా సార్, నా గురించి నువ్వేమనుకుంటున్నావు? నేనేమైనా రౌడీనా? నువ్వు ఒక్కో కేసు తీసుకొస్తా నేను అటెండ్ చేయాలా ఏంటి? అయ్యో, మీరు తలుచుకుంటే ఈ ప్రాబ్లంని తీర్చగలరు, అందుకే వచ్చాం. ఏంటి ప్రాబ్లం? అదేంటంటన్నా, తను నేను ఎక్కడికి వెళ్ళా సరే నన్ను ఫాలో అవుతూ వస్తున్నాడు. నాకెంత ఇబ్బందిగా ఉందన్నా, వాడిని అలాగే వదిలేస్తే రెచ్చిపోతాడు. నీకు ఇంట్రెస్ట్ లేదని చెప్పావుగా. లేదు, నేను అలా చెప్పలేదు. అంటే మరి నీకు ఇంట్రెస్ట్ ఉందా? లేదు లేదు. సరే నువ్వు ఓ పని చెయ్యి, నేరుగా వాడి దగ్గరికి వెళ్ళి వాడి కళ్ళల్లోకి చూసి స్ట్రాంగ్ గా నాకు నువ్వు నచ్చలేదు, ఇంకెప్పుడు నన్ను ఫాలో చేయకు అని చెప్పేసిరా. అయ్యో అన్న, నా వల్ల కాదు. అతన్ని చూస్తేనే నాకు భయంగా ఉంది. అనుకుంటా ఏంటుంది అనుకున్నా. వాడిని చూస్తుంటే అలా అనిపించట్లేదే. నువ్వు ధైర్యంగా వెళ్ళి చెప్పు. ఆమె చెప్పాలా? నేను ఇక్కడ ఉన్నాను కదా, వెళ్ళు. ఏమైంది? ఇక మీదట నా వెనక పడినని చెప్పాడు, సారీ కూడా చెప్పాడు. మ్యాటర్ ఓవర్. లైఫ్ లో ఒక సమస్య వస్తే ఎలా డీల్ చేయాలో అర్థమైందా? చెప్పాలనుకున్న విషయాన్ని ఎవరికైనా సరే మొహమాట పడకుండా స్ట్రాంగ్ గా చెప్పేసి. హ్యాపీయే కదా? సరే వెళ్ళు. ఒరే నువ్వు వెళ్ళు, నేను వస్తాను. వస్తానా? అయినా పోయిన వారం నాకు కూడా ఈ అడ్వైసే ఇచ్చుండొచ్చుగా. ఆ చిన్ని రాజన్ కళ్ళలో స్ట్రాంగ్ గా చూసి చెప్పేదాన్ని ఇలా చెయ్యకండి అని. వాడిని మాత్రం ఎందుకు కొట్టావు? నేను వెళ్తున్నా. వెళ్ళొద్దు. మేము చెప్పాల్సిన విషయాల్ని వాళ్ళ కళ్ళలోకి చూసి స్ట్రాంగ్ గా చెప్తే వాళ్ళకి అర్థమవుతుందిగా. అర్థమయ్యే వాళ్ళకి అర్థమవుతుంది. నాకు కూడా స్ట్రాంగ్ గా ఒక విషయం చెప్పాలి. నువ్వు చెప్పక్కర్లా. ఏ నచ్చలేదా ఏంటి? బానే ఉంది కదా. ఏమరా, తనంటే నాకు ఇష్టం. ఎన్నోదది? రా కూర్చో. రే వాడే కదా వీడు. ఇంకా నువ్వు దాని గురించి ఆలోచిస్తున్నావా? నీ పెళ్లి గురించి మాట్లాడినప్పుడే కదా సమస్య. ఆ సంగతి అప్పుడు చూసుకుందాం. ఇప్పుడు నువ్వు చదువుకుంటున్నావు కదా. అవును, చదువు అయిపోయేదాకా వాళ్ళు వెయిట్ చేయరు. అది కాకుండా మన లవ్ గురించి చెప్తే కులం మతం అని అన్ని లాగుతారు. ఇవన్నీ వదిలేసి స్వయంగా డెసిషన్ తీసుకుందామంటే చెప్పుకునేలా నీకొక పని లేదు. ఏంటి మీ సడన్ గా ఇలా అనేసావు? నీకు తెలుసు కదా నేను ఒక సీనియర్ కరాటే మాస్టర్ అని. కరాటే మాస్టర్? నీకు నీ నాన్న మిల్లో పని చేయడానికి ఏం కష్టం? నాకు మా నాన్నకి ప్రొఫెషనల్ గా అస్సలు సెట్ అవ్వదు. టోనీకి మా నాన్నకే సెట్ అవుతుంది. బట్ నా విజనే వేరు. నీ విషయాన్ని నువ్వే పెట్టుకో, ఏం చెప్పినా అర్థం కాదు. నువ్వెందుకు ఇలా టెన్షన్ అవుతున్నావు? నేను అన్ని సెట్ చేస్తానని చెప్తున్నానుగా. సెట్ చేస్తానన్నానుగా. ఏంటిది? కొంచెం నవ్వొచ్చుగా ఊరికే. రే బావా, నాకు నిజంగా ఏం అర్థం కావట్లేదు.
ఏదైనా ఒక మంచి ఐడియా చెప్పరా. రే మావా నన్నేం చెప్పమంటావరా? మీ పెళ్లి గురించి నేను అంకుల్తో మాట్లాడాను అనుకో, ఆయన మిల్లి మిషన్తో నన్ను అడ్డంగా నరికేస్తారు. అలాగే మీ అమ్మతో చెప్పినా కూడా ఈ విషయం అస్సలు జరగదు.